నమస్తే. జీటీవీ7 తెలుగు ఛానల్ న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. విశాఖలో కొత్త కరోనా పాజిటివ్ కేసు, ప్రజలకు వార్నింగ్. ఎలుకలలో అమ్మవారి అనుగ్రహం, ప్రసాదం తినడం ప్రత్యేక శుభసూచిక. హాస్టల్ నుంచి చప్పళ్ళు, గర్జన, బాలికల భయాందోళన. టీజీపీ ఎస్సీ గ్రూప్ 2 తుది జాబితా అందుబాటులోకి వచ్చింది. తాగుబోతు సమాధి త్రవ్వి మృతదేహంతో చేసిన సెల్ఫీపై గ్రామస్తుల దాడి. తమన్నాపై కన్నడ ప్రజలు సీరియస్, మైసూర్ శాండిల్ ఎన్నికపై పెరుగుతున్న వివాదం. దీపికా పదుకొనే వర్సెస్ సందీప్ వంగ, అసలేం జరిగింది? విశాఖపట్నంలో మద్దెలపాలెం పిఠాపురం కాలనీలో నివసించే 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది. చికిత్స పొందుతూ నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్గా తేలింది. కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో టెస్టులు చేసిన అదే ఫలితం రావడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కేసుతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమై అధికారులకు సూచనలు జారీ చేసింది. ప్రజలు అనవసరంగా గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్టు చేయించుకోవాలని కోరింది. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. డిఎంహెచ్ఓ ప్రకారం ప్రజలు భయపడవలసిన అవసరం లేదు, కానీ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజస్థాన్లోని బికానీర్ జిల్లాలోని దేస్నకోలో ఉన్న ప్రసిద్ధ కర్ణిమాత ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సందర్శించారు. ఈ ఆలయం విశ్వాసానికి మాత్రమే కాదు, దాని ప్రత్యేక సాంప్రదాయం కారణంగా దేశవ్యాప్తంగా ప్రముఖంగా నిలిచింది. దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణీమాతకు అంకితం చేయబడిన ఈ ఆలయం ఎలుకల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేల సంఖ్యలో నల్ల ఎలుకలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ ఎలుకలను కాబా అని పిలుస్తారు. భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని అందిస్తారు. ఈ ఎలుకలు తినే లేదా తాకిన ప్రసాదాన్ని భక్తులు తినడం శుభంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించిన విషయంతో ఇది దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా మరింత ప్రజాదరణ పొందింది. ఈ పర్యటన ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాక రాజస్థాన్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిలిచింది. కర్ణీమాత ఆలయం భారతదేశం నలుమూలల నుంచి కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీనిలోని రాజస్థానీ శైలిలో నిర్మించిన శిల్పకళ, పాలరాయి శిల్పాలు, వెండితో తయారు చేసిన ఆలయ ద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ద్వారాలపై దేవతల చిత్రణాలు, పౌరాణిక ఘట్టాలను చెక్కిన కళాఖండాలు ఉంటాయి. రోజుకు పలుమార్లు హారతులు, భజనలు నిర్వహించబడతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఆలయం కేవలం భక్తి స్థలంగా మాత్రమే కాక రాజస్థాన్ రాష్ట్ర సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీకగా నిలుస్తుంది. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ బాలికల హాస్టల్లో వింత చప్పుళ్లు రావడంతో విద్యార్థినులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతుందని గదులు బయటికి వచ్చి చూసిన వారు గోడ చారిపోతున్న నల్ల నాగును చూసి గుండె దడదడ ఆడేలా అయిపోయింది. హాస్టల్ ఆవరణలోకి ప్రవేశించిన త్రాచుపాము దాదాపు 2 గంటల పాటు హల్చల్ చేసి విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. వెంటనే హాస్టల్ వార్డెన్కు సమాచారాన్ని ఇచ్చారు. స్పందించిన అధికారులు స్నేక్ క్యాచర్ను హాస్టల్కు పిలిపించారు. సరిగ్గా అర్ధగంట పాటు శ్రమించి స్నేక్ క్యాచర్ ఆ పామును బంధించడంతో హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ నిర్వహణపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ పరిసరాల్లో ఎలుకలు, తేళ్లు, విష పురుగులు నిత్యం తిరుగుతున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. శుభ్రత లేకపోవడం, చెత్త పేరుకుపోవడం, పుట్టలు, రంధ్రాలు ఉండడంతోనే పాములు హాస్టల్లో ఆవరణలోకి
వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా పాములు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించిన ఘటనలు జరిగాయని తెలిపారు. ఎలుకలు విద్యార్థులను కాటిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థినులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమని, ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, పాములు, విషపురుగులు బెడద నుంచి విముక్తి కలిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు సంబంధించి ప్రకటన వెలువడగా అందులో 777 మందిని మాత్రమే ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది. ఇందులో 2 అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా TGPSC అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన మే 29 నుంచి జూన్ 10వ తేదీ వరకు జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ధృవపత్రాల వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరికైనా అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించడంలో అపహాస్యం జరిగినట్లయితే జూన్ 11వ తేదీ అదనంగా రిజర్వ్ చేయబడుతుంది. దీని అర్థం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు 1:1 నిష్పత్తిలో పరిశీలించి అనంతరం నియామక పత్రాలు అందజేయనున్నారు. ధృవపత్రాల పరిశీలన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో ఉన్న సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో, గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరగనుంది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ నంబర్ల వారీగా హాజరు కావాల్సి ఉంటుంది. ధృవపత్రాల పరిశీలనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను మే 26న వెబ్సైట్లో పొందుపరుస్తామని కమిషన్ తెలిపింది. ఏవైనా అభ్యర్థి గై హాజరైతే వారి ఎంపికను రద్దు చేసి ఆ స్థానాన్ని తదుపరి అర్హత కలిగిన అభ్యర్థికి కేటాయిస్తామని TGPSC స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మెదోనీపూర్ జిల్లాలోని కాంటాయ్ గ్రామంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే యువకుడు 7 ఏళ్ల క్రితం పూడ్చిన మహిళా మృతదేహాన్ని సమాధి తవ్వి వెలికి తీశాడు. ఆ మృతదేహం అప్పటికే అస్థిపంజరంగా మారిపోయింది. ప్రభాకర్ దానిని ఓ చెట్టుకు తగిలించి సెల్ఫీలు తీయడం ప్రారంభించాడు. ఈ దృశ్యాన్ని గమనించిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ప్రభాకర్పై దాడికి దిగారు. అతడిని పట్టుకుని చితక్కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా ప్రభాకర్ను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు తమకు అంతు చిక్కని కోపంతో పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. 2 గంటల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రభాకర్ను గ్రామస్తుల నుంచి రక్షించి కాంతి ఉపజిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. పోలీసులు అతడిని స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలంలో మద్యం బాటిల్ లభించడంతో ప్రభాకర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్ గతంలో పక్కా రాష్ట్రంలోని ఒక హోటల్లో పనిచేశాడని, తాగుడు అలవాటు కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయినట్లు తెలిపారు. అయితే మహిళా మృతదేహాన్ని ఎందుకు బయటకు తీశాడన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు పేర్కొన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యకాలంలో ఓ వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నా తాజాగా మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ అయిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తమన్నాను ఈ బ్రాండ్కు ప్రతినిధిగా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణమైంది. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత బ్రాండ్ అయిన మైసూర్ శాండిల్ కు స్థానిక సెలబ్రిటీ కాకుండా తమన్నాను ఎంపిక చేయడాన్ని కన్నడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమన్నా కన్నడ నటిని కాదు, పాన్ ఇండియా క్రేజ్ ఉన్న సెలబ్రిటీ అయినా సరే మైసూర్ శాండిల్ కు
బ్రాండ్ అంబాసిడర్గా కర్ణాటకకు చెందిన వారిని ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మైసూర్ శాండల్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పాన్ ఇండియా స్టార్ అవసరమని, అందుకే తమన్నాను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ డీల్ కోసం తమన్నా 6.2 కోట్లు తీసుకుంటుందని సమాచారం. మైసూర్ శాండల్ సభలతో పాటు సంస్థ తయారు చేసే ఇతర ఉత్పత్తులు కూడా ఆమె ప్రచారణకర్తగా వ్యవహరించనుంది. కానీ కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులు ఉండగా ఇతర భాషా నటిని ఎంపిక చేయడాన్ని కన్నడ ప్రజలు